అండి అందరికీ. అందరూ ఎలా ఉండరు? ఈ డ్రెస్ కటింగ్ అయితే పెట్టా అండి. ఇంగా కుట్టే వీడియో అయితే చాలా లేట్ అయిందనమాట. మొత్తానికైతే ఇయాలైతే కుదిరింది. కుట్టేసినా అండి. డ్రెస్ అయితే ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. ఇంగా చిన్ని ఇంట్లో ఉంది అండి. అదైతే మ్యాచ్ చేసుకున్నమాట. ప్యాంటు, టాపు 2 కలిపి రూ. 50 అనమాట. ముక్కలైతే తీసుకున్నా అని చెప్పా కదండీ! ఇంక ఇదే అనమాట. వెనక గంటలైతే చూసేయండి. ఇంక క్లాత్ లేదు. కొన్ని గంటలే పెట్టినా అనమాట. మొత్తానికైతే డ్రెస్ అయితే ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. లైక్ ఇట్టా మర్చిపోతున్నారు. తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. మీ చిన్న లైక్ అయితే మీ చిన్న చిన్న చేతులతో ఒక లైక్ ఇస్తే మాకు ఎంతో ఉపయోగం అనమాట మీ లైక్ వల్ల. ఇంకా మొత్తానికైతే ఒకటి మాత్రం వెళ్తుందనమాట. ఫుల్ హ్యాండ్స్ రాలేదండి. క్లాత్ సరిపోదు కాబట్టి రాలేదు. ఇంకా అదొక్కటి తప్పితే ఇంకా మొత్తం బాగానే ఉందండి. ఎందుకంటే హాఫ్ హ్యాండ్స్ తక్కువ అండి నేను వేసుకోవటం. ఫుల్ హ్యాండ్స్ ఎక్కువ అనమాట. ఇంకా ఫ్రంట్ అయితే వీనిక్ పెట్టుకున్నాను అనమాట. బ్యాక్ అయితే ఇంకా పలక మీద అయితే పెట్టుకున్నాను అండి. ఇంక ఎలా ఉందో ఒకసారి అయితే చూసేయండి. ఇంక ప్యాంట్ కూడా ఒకటి ముక్క అయితే పోగొట్టేసాను అనమాట. ఈ వీడియోలో చెప్తా చూసేయండి. ఇంకా కుట్టే విధానం అయితే చూసేద్దామా. ఇంకా కొలతలతో టేప్ కొలతలు లేకుండా ఇంకా ఏం జరిగిందంటే ఒక ప్యాంట్ ముక్క అయితే పోగొట్టేసిన అనమాట. చూసేయండి. ఇంకా అది పోయినాక ఎతికా అండి. ఎంత ఎతికినా దొరకలేదనమాట. అందుకనే కటింగ్ చేసుకొని పక్కన పెట్టుకోకూడదు అనమాట. ఎప్పుడప్పుడు కుట్టేయటమే మంచిది. ఇది నాకు రెండోసారి. ఒకసారి బ్లౌజ్ ముక్క కూడా అలానే పోయిందనమాట. ఇప్పుడు ప్యాంట్ ముక్క కూడా అలానే పోయిందనమాట. కటింగ్ చేసుకుంటే పక్కన పెడితే ఇంకా అలానే అయ్యిద్ది అనమాట. నాకు ఈసారి మాత్రం ఎప్పుడప్పుడే కుట్టి అవతలేస్తా అనమాట. ఇంకా అది ప్యాంట్ ముక్క పోయింది కాబట్టి అందుట్లో పోయింది. పైకి కనపడకుండా టాప్ కింద కనపడకుండా ఉండేదండి. ఇంకా ఎట్నో నయమైందనమాట. అది కాబట్టి సరిపోయింది. అదే ఇంక వేరేదైతే ఇంకా ఎలా ఉండేదో అనమాట. మొత్తానికైతే ఇంక కొంచెం మ్యాచ్ అయ్యేది మొక్క అయితే ఉంది ఇంట్లో. ఇంకా అదైతే కటింగ్ చేసుకున్నాను అనమాట. ఇంకా ప్యాంట్ కుట్టే వీడియోలోకి అయితే పోదాం రండి. అది నాది కాబట్టి సరిపోయిందండి. వేరే వాళ్ళదైతే ఏం సమాధానం చెప్పేదాన్ని. అందుకోసమే అనమాట ఎప్పటికప్పుడు కుట్టి పక్కన పెట్టుకోవడం మంచిది. ఇంకా కుట్టే వీడియోలోకి అయితే పోదాం రండి. ఇంక ఇది బొందు కూడా దీంట్లోనే మడతేసుకొని కుట్టుకునేలా పెట్టుకున్నాను అనమాట. ఇంకా బొందు కూడా దీంట్లోనే ఉంటుంది అనమాట. ఇంకా పిస్తా కాడ అయితే కుట్టయితే వేస్తున్నాను అనమాట. చూసేయండి. కుచ్చు పాయింట్కి పెట్టుకుందాం అన్నట్టు కటింగ్ చేసిన. ఇంకా కుచ్చు పాయింట్ వచ్చిదో రాదో కొద్దిగా 2-3 కుర్చీలు వచ్చినా చాలే అన్నట్టు అయితే కటింగ్ అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా అటువైపు జాయింట్ చేసుకున్నా కదా, ఇటువైపు కూడా కుట్టేసుకోవాలి. ఇంకా అటు ఇటు మడత వేసుకొని కుట్టేసుకోవాలన్నమాట. అదైతే బ్యాక్ వైపు అవుద్ది. ఇదైతే ఫ్రంట్ వైపు కదా, కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకా బొందు మడత వేసుకొని కుట్టుకోవాలి కదా. ఇంకా అందుకోసం మడత ఎత్తున్నాను అనమాట. అలా మడత వేసుకొని కుట్టుకోవాలన్నమాట. ప్యాంటు ఎంతసేపు పట్టదండి. పడితే ఒక మహా అంటే ఒక పావు గంట. ఇంకా నిదానం కుడితే ఒక అరగంట. అంతకు మించి ఎక్కువ పట్టదు అనమాట. పావు గంట కూడా పట్టదు నాకు తెలిసి అయితే. ఇంకా ఇటు చూడండి, ఇటు కూడా అలానే మడత వేసుకోవాలన్నమాట. ఇంకా అలా మడత వేసుకున్నాక బొందుకి మడత వేసుకోవాలి. ఇంకా ఇలా నిదానంగా ఏ ఖర్చులు లేకుండా మడత వేసుకోవాలి. నీట్గా మడత పెట్టుకున్నాక బొందు తుడచడానికి మడత వేసుకుంటున్నా. ఇంకా కుట్టేసుకొని మడత వేసుకోవాలే కానీ ఇంక ఇవి పీసులు లేవు అనమాట. అందుకోసం మడత ఎత్తున్నా. మడత వేయకుండా కుడుతున్నా అనమాట. బార్కి ఇంకా అలా నీట్గా సమంగా కుట్టేసుకుంటూ పోవాలి. ఏ కొలతలు అవసరం లేదు మనకి. ఎప్పుడు ప్యాంట్ లాస్ట్లో జాయింట్ వేసేటప్పుడే మనకి అది ప్యాంట్ కావాలి. ఇప్పుడు ఇంకేం అవసరం లేదన్నమాట. ఇంకా అలా కుట్టంగానే నీట్గా కుట్టుకుంటూ నిదానంగా పోవాలన్నమాట. ఫ్రంట్ కెమెరా కదండి, ఇంక మీకు ఎట్టా పడుతుందో కొంచెం బ్యాక్ కెమెరా అయినా బాగుంటుంది. ఇంక నాదైతే ఇంకా ఫ్రంట్ కెమెరా ఇంకా తప్పదనమాట. ఇంకా అప్పుడప్పుడు నేర్చుకోవాలి మనం కూడా వీడియోలు తీయటం. ఇంక ఇటు వచ్చేసి అయితే ఇంకా బొందు తుడుచుకోవడానికి అయితే ఇంకా కుట్టేసిన. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇంకా మళ్ళీ ఇప్పుడు బొందు తుడుచుకున్నాక కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఇంక ఇలా కుట్టేసుకోవాలి. డబుల్ కుట్టేసుకోవటం వల్ల మనకు చిన్నగవు కదా తొందరగా, అంటే కుట్లు ఉడవు కదా, అందుకోసం డబుల్ వేసుకోవాలి. ఇంకా నీట్గా వేసుకున్నాక ఇంకా దాన్నే మళ్ళీ 4 మడతలు సమంగా మడతేసుకోవాలి. అలా మడత వేసుకున్నాక ఒక టిక్కాలుగా కొంచెం కట్ చేసుకోవాలి. అది గుర్తు అన్నమాట, బండ గుర్తు. ఎందుకంటే ఇప్పుడు మనం పిస్తా కాడి నుంచి ఇప్పుడు జాయింట్ చేసుకుంటూ వస్తే ఏమన్నా క్లాత్ మిగిలినా ఒకవేళ మిగలకపోయినా కూడా ఆడ కొంచెం కుచ్చు పెట్టుకోవచ్చు. కుచ్చు పెట్టుకోవటం వల్ల చాలా అందంగా ఉంటుంది. క్లాత్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. మనకి కలగా కూడా ఉంటుంది ప్యాంటు. ఇది చూడండి, జాయింట్ చేసుకొని పెట్టుకున్న లైనింగు ప్యాంటు ముక్క 2 అయితే జాయింట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. పై ముక్క ఇంక ఈ 2 అయితే
ఇలా పెట్టుకొని పిస్తా ఎటు ఉందో చూసుకొని జాయింట్ అయితే చేసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోవాలి, అన్నీ ఒకేలాగా అనిపిస్తాయి. అటు ఇటు వేయకుండా తిరగలా మరగలా చూసుకొని జాయింట్ అయితే చేసుకోవాలి. ఇలా అయితే నీట్గా జాయింట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక జాయింట్ చేసుకోగానే ఇటువైపు కూడా అలానే జాయింట్ చేసుకోవాలి. ఖర్చులు కనపడకుండా మడతేసుకొని కుట్టుకోవచ్చు. కాకపోతే నా కాడ ఇంకా సూదులు లేవు అనమాట. ఒకవేళ సూది కింద గబుక్కుని ఇరిగిపోతే మళ్ళీ ఇంకా వీడియో ఆగిపోద్దేమో అని ఇంకా నేను పెట్టలేదన్నమాట, మడతేసుకోవట్లేదన్నమాట. ఎందుకంటే మందంగా ఉంటుంది కాబట్టి. ఇంకా ఖర్చులు హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసుకొని కుట్టుకోవటమే. దీన్ని కూడా 4 మడతలు వేసుకోవాలి. మళ్ళీ గుర్తు అనమాట ఇది కూడా. ఇప్పుడు ఇక్కడ దీని గుర్తు ఇందాకలు పెట్టినాం కదా ప్యాంట్కి, దాని గుర్తు 2 మ్యాచ్ కావాలన్నమాట. అవుతుంది, 2 మ్యాచ్ అవుతుంది. ఒకవేళ కాకపోయినా పర్వాలేదు, 2 కుచ్చులు పెట్టుకోవచ్చు. అందుకోసం అనమాట ఆ గుర్తు. కరెక్ట్గా చీలికల కాడ వచ్చిద్ది అనమాట. మనం డ్రెస్ పై టాప్ వేసుకుంటాం కదా, చీలికల కాడ కుచ్చు బాగా వచ్చిద్ది అనమాట. ఇంకా అలా పిస్తా కాడ నుంచి మొదలు పెట్టుకొని బారికి కుట్టేసుకోవాలి అటు ఇటు. నాకైతే కుచ్చు పెట్టుకోవడానికి అయితే లేదు, ఇంకా అందుకోసమే ఇంకా నేను బారికి కుట్టేస్తున్నాను అనమాట. బారికి కుట్టేసుకొని 2 కుచ్చులు అంటే 2 కుచ్చులు వచ్చేలా పెట్టుకున్నాను అనమాట. కొంచెం క్లాత్ ఒక్క రవ్వ అలా మిగలదు, కొద్దిగా అలా మిగిలిందనమాట. ఇంకా 2 కుచ్చులు పెట్టుకున్నాను అనమాట. ఇంకా పెట్టుకొని మొత్తం జాయింట్ చేసుకుంటున్నా. జాయింట్ చేసుకోగానే ఇంకా మళ్ళీ ఇంకా తిరగలు తీయకుండా ఒకేసారి ప్యాంటు కాలు కానించి జాయింట్ చేసుకోవాలన్నమాట. క్లాత్ కలవనట్టే ఉంది కదండి, అయినా కూడా ఏం పర్వాలేదులే, కనిపించదు అనమాట. ఇంక మందే కదా, డైలీకే కదా అన్నట్టుగా ఇంకా అది వేసా అనమాట. ఇంక వేస్ట్ చేయటం ఎందుకులే అన్నట్టుగా. ఇంకా కాళ్ళ కాడైతే ఒక బారుగా కుట్టేసుకోవాలి. అక్కడ కొంచెం లైనింగ్ కూడా తక్కువైంది. బాబ్బా ఇక ఆదివారం కాబట్టి పిల్లలు ఇంట్లోనే కదండి, ఇంకా మామూలుగా ఇసుకేయట్లేదన్నమాట. వాయిస్ ఎత్తుంటే ఇంకా వాళ్ళతో అయితే టార్చర్ ఎక్కువ అవుతుందన్నమాట. తడవకొకరు వస్తారు, గోలగోలు చెప్తారు అనమాట. ఇంకా వాళ్ళ అయితే ఇంకా మడతేసుకొని జాయింట్ చేసుకున్నాక ఇంకా ప్యాంటు ఇప్పుడు అవసరం అనమాట. ఎందుకంటే ఆ కాలు ఈ కాలు 2 జాయింట్ చేసుకున్నాం, కింద మడతేసుకొని కుట్టేసుకున్నమాట కొంచెం. ఇంక ఇప్పుడైతే ఇంకా అది ప్యాంటు పెట్టుకొని ఇంకా కుట్టేయటమే అనమాట. ఒక కుట్టు ఇంకా డబల్ కుట్టేస్తే అయిపోయినట్టే అనమాట. పిల్లలు అయితే గోలగోలగా ఉందన్నమాట, ఏమనుకోవద్దండి, కొంచెం గోలని పడ్డా కూడా. ఇంక ఇటువైపు అయితే ఇంకా బారుకి కుట్టేస్తే ఇంకా అయిపోయినట్టే అనమాట. ఇంకా బారుకి జాయింట్ వేసుకోవటమే అనమాట. ఇంక చూడండి, కరెక్ట్గా పిస్తా కాడికి పట్టుకుంటే ఒక్కాలు ఆడికి బాగా వచ్చింది అనమాట. మనం కటింగు పర్ఫెక్ట్గా చేసుకొని కుట్టే విధానం పర్ఫెక్ట్ చేసుకుంటే ఇంక ఇక్కడ కరెక్ట్గా వచ్చింది చూడండి ఒక్కాలు. ఇంకెక్కడ నుండి ఇంకా మళ్ళీ జాయింట్ చేసుకుంటే ఇంక నీట్గా వచ్చింది అనమాట. ఎప్పుడు పిస్తాకాలు లూజే ఉండాలి కదా, బాగుంటుంది అనమాట ప్యాంటు. ఇంక ఇన్ని రోజులున్నా చెక్కు చెదరకుండా ఉంటుంది. ఇంక ఎక్కడైతే ఇంకా అది కూడా జాయింట్ చేసుకుంటే ఇంక ప్యాంట్ అయిపోయినట్టే. ఇంకా ప్యాంటు బొందు ఎక్కించుకోవటం అనమాట. ఇంక నేనైతే ఎలాస్టిక్ వేస్తా, ఇంకా బొందు అయితే వేయనమాట. ఇంక ఈ ఒక్కరోజు జాయింట్ చేసుకోవటం అనమాట స్ట్రైట్గా. ఇంకా అసలు ఎటువంటి తేడాలు రాకుండా వస్తాయి అనమాట. నీట్గా అలా జరుపుకుంటూ క్లాత్. ఇంక హెచ్చు తగ్గులుంటే కట్ చేసుకోవటమే. కటింగ్ అయితే చేసుకున్నాం. హెచ్చు తగ్గులు చాలా ఉంటాయండి, కటింగ్ అయితే చేసుకున్నాము. కొంచెం లూజుగానే పెట్టాను అనమాట. ఇంకా దారం అయితే వేరేది వేసాను అనమాట, మందే కాబట్టి. ఇంకా ప్యాంట్ అయితే పూర్తిగా అయితే అయిపోయింది, చూసేసేయండి. ఇంకా బొంద వేయటమే లేట్ అనమాట. ఇంకా తిరగలైతే తీసి చూపిస్తా చూడండి. నీట్ ఫినిషింగ్ వచ్చింది చూడండి, సూపర్ అనమాట ప్యాంట్ అయితే. ఇంకా బొందు వేద్దామా ఇంకా ఎలాస్టిక్ వేద్దామా తర్వాత ఆలోచిస్తాను అనమాట. ఎలాస్టికే వేస్తా, ఎందుకంటే కుచ్చాలకు వచ్చింది అనమాట, బాగుంటుంది అనమాట. నాకు కుచ్చు ప్యాంట్లు అంటే బాగా ఇష్టం అనమాట, సాదా ప్యాంట్ల కాడికి. ఇంకా ప్యాంట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా టాప్ అయితే కుడదాము. ఇంకా కుట్టే విధానం అయితే చూసేసేయండి, ఎలా కుడతా ఏందనేది అయితే టాపు. ఇంకా ఫస్ట్ సారి కదా, ఇంకా నేను కూడా కుట్టుకోవడం ఎలా వచ్చిద్దని నాకు కూడా కొంచెం అలా ఉందిలేండి. కుట్టే చాలా, కాకపోతే నేను కుట్టుకోలేదనమాట. ఇది కూడా జాయింట్ చేసుకొని ఎప్పుడో పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఎట్టా క్లాత్ పోయింది కదా, క్లాత్ పోగానే ఇంకా నాకు అనిపించింది అనమాట, జాయింట్లు చేసుకొని పెట్టుకుంటే ఏ బాధ ఉండదు అన్నట్టుగా జాయింట్లు చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇంకా అందుట్లో కూడా లెంత్ ఎక్కువ అయింది వీడియో అన్నట్టుగా
ఇంక ఇది కూడా చూసేసేయండి ఇంక ఎలా కుడతానో ఏందో అన్నట్టుగా అయితే. ఇంకా మొత్తం ఇదైతే ఫ్రంట్ భాగం, ఇదైతే బ్యాక్ భాగం కదండి. ఇంకా రెండు అయితే ఇలా మంచి వైపు ఒకవైపు వేసుకోవాలన్నమాట, మంచి వైపు చెడ వైపు అంటే తిరగల వైపు వేసుకొని జాయింట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా షోల్డర్ అయితే జాయింట్ చేస్తున్నా. ఇంకా ఆ షోల్డర్ కూడా జాయింట్ చేసుకొని మళ్ళీ ఇంకొక డబల్ కుట్టేసుకోవాలి. ఇది కూడా కరెక్ట్గా పట్టుకోవాలి, దాన్ని సమంగా పట్టుకొని జాయింట్ చేసుకోవాలి. లేకపోతే మెడ ఒకటి పైకి ఒకటి కిందికి అన్నట్టు అవపడిద్ది అనమాట, సమంగా వెనక జాయింట్ చేసుకోకపోతే. ఇంక ఇటువైపు కూడా ఇంకా తిప్పుకొని ఇంకొక కుట్టేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట. షోల్డర్ కాడ రఫ్ కొట్టుకోవాలి. ఇక్కడ నేనైతే రఫ్ కొట్టట్లా, తర్వాత రఫ్ కొడతా అనమాట. ఇంకా మధ్యలో హెచ్చు తగ్గులు ఇవన్నీ అయితే కటింగ్ చేసుకోవాలి. వేరే దారం కాబట్టి మీకు బాగా అవపడుతుంది అనమాట. ఇంకా నేను కూడా కలిసే దారం తలుచుకోలేదులేండి, ఎందుకంటే వీడియోలో కూడా కొంచెం కనపడట్లేదు. ఇంకా అందులో కూడా ఇంకా మళ్ళీ దారం అన్ని తెచ్చేసేయండి అన్నట్టుగా అయితే వేరే దారం అయితే వేసేసిన అనమాట. ఇంకా నాదే కాబట్టి పనిలోకండి ఇది అన్నట్టుగా అయితే. ఇంకా షోల్డర్ అయితే జాయింట్ అయితే చేసుకునే ముందు కొలత చూసుకోవాలి. షోల్డర్లు మళ్ళీ ఎక్కువ అయితే బాగోదు, షోల్డర్ కాడ మంచిగా చూసుకోవాలన్నమాట. చేతులు కూడా జాయింట్ చేసుకొని పెట్టుకున్నా కదా, ఇంకా జాయింట్ అయితే చేస్తున్నా. ఇంకా నీట్గా నిదానంగా అయితే మన షోల్డర్ జాయింట్ చేసుకున్నాం కదా అక్కడ పెట్టుకొని నిదానంగా కుట్టుకుంటూ రావాలన్నమాట. లైనింగ్ కదా, లేకపోతే నిదానంగా కుట్టపోతే పైది పైనే ఉంటుంది అనమాట క్లాత్, లోపలిది లోపలే ఉంటుంది అనమాట. జాయింట్లు చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి మనం ఇంకా గబగబ కుట్టేసేయచ్చు. ఇటువైపు అయితే ఇంకా కుట్టేసిన ఇలా అయితే నీట్గా వచ్చింది చూడండి. ఇంకటి వైపు కూడా కుట్టేసుకోవాలన్నమాట. అలా చూడండి నీట్ ఫినిషింగ్ వచ్చిందనమాట. షోల్డర్ చేతులు ఒకటి అంటే ఒకటే వెళ్తాయి అనమాట. నాకు ఇది ఫుల్ హ్యాండ్స్ వస్తే బాగుండేది అనిపించింది అనమాట. చాలాసార్లు అనుకున్నా కుట్టేటప్పుడు, ఇంకా తప్పదు కదా, ఇంకా క్లాత్ ఉన్న వరకే కదా సర్దుకునేది. ఇంకా చంక భాగం అని చేతుల భాగం అయితే చూసుకోవాలి కొలతలు. ఇంకా అక్కడికైతే వచ్చింది టిక్ పెట్టుకొని కుట్టయితే ఎత్తున్నా. బార్కి ఎక్కువ కుట్లు కూడా అవసరం ఉండదు, 2 కుట్లు ఎత్తే సరిపోద్ది అనమాట. బారు కుట్టేసినాక హెచ్చు తగ్గులున్నాక కట్ చేసుకొని చీలికలు అయితే కుట్టుకోవాలి. కడ్స్ అంటారు అనమాట చాలామంది. ఇంక నేను చీలికలు అని అలవాటైంది కాబట్టి ఇంక చీలికలు అంటున్నా, డ్రెస్ చీలికలు అంటా అనమాట. చాలామంది అయితే కడ్స్ అంటారు అనమాట. ఇంక ఇవి అయితే జాగ్రత్తగా వేసుకోవాలి. అసలు డ్రెస్సులో ఉన్న అందమే కడ్స్ అండి. ఇంక ఈ చీలికల కాడ అయితే జాగ్రత్తగా ఇలా మడత వేసుకొని ఏలు మందం బాగా నీట్గా మడత వేసుకుంటూ రావాలి. లాగినట్టు పట్టుకోకూడదు. బాగా ఇలా మడత వేసుకొని నిదానంగా కుట్టుకుంటూ రావాలి. నిదానమైనా పర్వాలేదులే, కానీ ఎంతసేపు అయినా చీలికల కాడ మాత్రం నీట్గా ఉండాలన్నమాట. ఇంకా దాంట్లోనే పోద్దండి, ఏమన్నా కొంచెం తేడా వచ్చినా కూడా అసలు ఏం బాగోదు. డ్రెస్ అందమంతా చీలికలోనే ఉంటుంది అనమాట. ఇక్కడైతే తిప్పుకుంటూ ఏలు మందం అయితే పెట్టుకుంటూ రావాలి, మడత వేసుకుంటూ రావాలి. ఇంకా నేనైతే మడత వేసుకొని నిదానంగా అయితే పెడుతున్నా, ఎందుకంటే వంకలు కూడా తిరిగిద్ది అనమాట. లాగినట్టు అంటే వంకలు తిరిగిద్ది అనమాట క్లాత్. ఇంకా అలా తిరగకుండా అయితే ఇంకా నిదానంగా కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ మళ్ళీ తిప్పాలి కూడా, పలక షేపులోకి రావాలి. ఇక్కడ ఉండే కొందికి ఇటువైపు అయితే కరెక్ట్గా చీలికల కాడైతే ఇంక ఇక్కడ తిప్పే దాంట్లో కూడా ఉంటుంది. అక్కడ తిప్పటం సరిగ్గా కుదరపోయినా కూడా పోద్ది డ్రెస్సు. ఖర్చు కూడా ఉండకూడదు డ్రెస్కి, ఖర్చు ఉన్నా కూడా మంచిగా అనిపించదు అనమాట. ఖర్చు కూడా ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి. ఇంక ఇలా అయితే తిప్పుకోవాలన్నమాట. నేను తిప్పుతున్నా చూడండి, నిదానంగానే తిప్పుతాను అనమాట నేను. ఇక్కడ మాత్రం ఎందుకోసం అంటే ఒకసారి దొబ్బిందనమాట డ్రెస్సు, అందుకోసమే అనమాట. ఏదైనా కూడా ఒకటి అయితే పోద్దండి నాకైతే డ్రెస్సు, ఇంకా ఒకటైతే వచ్చిద్ది అనమాట. ఫస్ట్లో 2-3 పోయినాయి, అందుకోసం చెప్తున్నాను అనమాట. ఇంకా నిదానంగా లాక్కుండా క్లాత్ అలా నిదానంగా పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. ఇంకా కింది వైపు కూడా ఇంకా కట్స్ 2 కుట్టుకున్నాక కింది వైపు కూడా మడత తీసుకొని కుట్టుకోవాలి. ఇంకా నేనైతే సన్నగా కుట్టుకున్నాను అనమాట. ఎందుకోసం అంటే ఇంకా నా క్లాత్ సరిపోదు కాబట్టి మొత్తానికైతే డ్రెస్ అయితే అయిపోయింది. హెచ్చు తగ్గులు కూడా కటింగ్ అయితే చేసుకున్నా. ఇంకా బొందులు కూడా వేసుకోవాలి. బొందులు ఒకటి ఆగిపోయింది అనమాట. ఇంకా బొందేసి చూపిస్తానండి. ఇంకా బొందులు కుట్టుకోవటం అందరికీ తెలుసు కదా, అంటే అంటారుగా హ్యాంగిల్స్.
ఇంకా మొత్తానికి అయితే డ్రెస్ అయితే కుట్టేసా. ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేసేయండి. ఇదిగోండి గంటలు పెట్టేసిన, క్లాత్ అయితే లేదు, తక్కువ గంటలు పెట్టా, 4 పెట్టా అనమాట. వెనక పలక మీద ముందైతే వీనెక్కి పెట్టా.